మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాజులు కళాకారుల్ని కళని పోషించేవాళ్ళంట. ఇప్పుడు అలాంటి కళాకారులని పోషించడం పోయి కళాకారుల నుంచి తిరిగి రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకునే కాలం వచ్చేసింది. అలాంటి రోజుల్లో ఇలాంటి సంస్థ ఫ్రీగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మధ్యాహ్నం లంచ్ పెట్టి స్టూడెంట్స్కి ఇంతలా ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి చూసిన పర్ఫార్మెన్స్లో ఏది బిలో యావరేజ్ అని నాకైతే అనిపిస్తుంది, అన్నీ అబవ్ యావరేజ్. అంటే బంగారం కాకి బంగారం బయట వీధుల్లో బరేగా మెరిసిపోతుంది. నిజమైన బంగారం ఇలాంటి ప్లేసెస్ లో లోపల దాక్కొని మనము మన బంగారం చూసి మురిసిపోతున్నాము. అలా కాకుండా చూసినట్టు వేరే ఊళ్ళలో చేస్తామా అంటున్నారు. ఎక్కడ పెట్టినా బాలోత్సవం కమిటీ వాళ్ళు పిలిస్తే మేము వచ్చి ప్రోగ్రామ్ చేస్తాం. అలానే అందరు టీచర్స్ అందరు స్టూడెంట్స్ కూడా రావాలి. ప్లీజ్ గుర్తించండి, కాకి బంగారం మెరుస్తుంది కానీ అది కలకాలం దాని వర్త్ ఏమి ఉండదు. బంగారంకే వాల్యూ ఎప్పుడు ఉంటుంది. టీచర్స్కి గౌరవిస్తూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ, తెలుసు 1 hour 2 hours ప్రాక్టీస్ సరిపోవు, ఎక్కువ టైం ప్రాక్టీస్ ఇస్తూ రండి. ఇంకొకటి ఈరోజు నేను గమనించింది ఏంటంటే రాంగ్ రివల్యూషన్స్ చాలా వచ్చాయి. ఆడుకోవాలి రోజంతా ఆడుకుంటూ పోతే పిల్లల మైండ్ అంబిషియస్ గా ఎప్పుడు తయారవుతుంది, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ఆడుకోవద్దని కాదు, కానీ ఇక వారంలో ఒక రోజు ఒక గంట పెట్టి అంబిషియస్ గా ఉండడానికి ప్రయత్నిస్తే చిన్నతనం ఎలా ఉంటుందో భవిష్యత్తు అలానే ఉంటుంది. పెద్ద అయ్యాక కూడా ఎప్పుడు తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే మైండ్ అంబిషియస్ గా ఉండాలి, ఏదో ఒక గోల్ ఉంటే ఎప్పుడు కొంచెం తప్పుదోవ పట్టినా మళ్ళీ వెనక్కి రావుతుంది మన చిన్నతనం పెంపకం అనేది. పేరెంట్స్ అది గమనించాలి, పిల్లలు పేరెంట్స్ కి సహకరించండి. అందరి గురువుకి నా తరఫున గురువందనం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి.